ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని బన్న దోశలు వేసేసుకుందాం. దీన్ని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పానికి సగం వరకు పిండి పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఇటువైపు కూడా మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. చూసారు కదండి బన్ను దోశ